మై నేమ్ ఇస్ ప్రశాంతి. నేను ఆల్రెడీ మానవతా గ్రూప్ నుంచి అప్పుడు జెండు బాము సర్ఫ్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను. 1 డే ట్రైనింగ్లోనే అన్నీ చక్కగా నేర్చేసుకున్నాను. ఇప్పుడు క్లీనింగ్ పర్పస్కి ఉన్న మన హౌస్లో క్లీనింగ్ వాటి అన్నిటినీ నేను అప్పటి నుంచి నేనే తయారు చేసుకుంటూ అవే వాడుతున్నాము. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ బాగుందని చెప్పి రెస్పాన్స్ ఉంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మన ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ అన్నిటికీ మన ఓన్గా మనం చేసుకోగలుగుతుంటూ కొంచెం చాలా డబ్బులు అవుతున్నాయి కదా, అవన్నీ చాలా సేవ్ అయినట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత నేనే జస్ట్ అనుకున్నాను, ఈ స్టిచ్చింగ్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు, కనీసం నాకు కత్తెర పట్టుకోవడం కూడా ఏమీ రాదు. మా పాప ఉంది, నేను కనీసం నా ఓన్గా మన ఇంట్లో వరకు వస్తే బాగుండు, ఎక్కడ నేర్చుకుందాం అనుకున్నాను. ఎవరిని అడిగినా మనసు పడుతుంది అలా అవుతుంది అని చెప్పినప్పుడు ఇంట్లో ఒప్పుకోరు బయటికి వెళ్ళి నేర్చుకోవడానికి. ఈ షార్ట్ టర్మ్లో సార్ వాళ్ళు ఇవ్వగానే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. జస్ట్ 1 వీక్ కాబట్టి పంపిస్తారేమో అని మా ఇంట్లో అడిగినప్పుడు వాళ్ళు ఓకే అన్నప్పుడు వచ్చాను. చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, ఇలా 1 వీక్లో నువ్వేం నేర్చుకుంటావు, చాలా కష్టము, ఏమీ రాదు అన్నారు. కానీ మేడం వాళ్ళు చాలా బాగా చెప్పారు. ఎలా అంటే ఇప్పుడు నన్ను ఒక జాకెట్ కట్ చేయమన్నా నేను కట్ చేయగలను, చాలా పర్ఫెక్ట్, అంటే కట్ చేయడం అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన కొలతలు ఎలా తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మేడం వాళ్ళకి, సార్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ నేను నా ఇంట్లో వరకు నేను చేసుకోగలనన్న ధైర్యం వచ్చింది. సో థ్యాంక్ యూ మ్యామ్. పైన వీళ్ళు ప్రాక్టీస్ చేసి దాని తర్వాత క్లాత్ బ్యాగ్స్ పైన స్టిచ్ చేశారు. సో ఫస్ట్ డే స్టిచ్చింగ్ వీళ్ళందరికీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫస్ట్ టైమే స్టిచ్ చేశారంట, కానీ చాలా మంచిగానే స్టిచ్ చేశారు. అండ్ సెకండ్ డే అండ్ థర్డ్ డే, సెకండ్ డే వచ్చేసి బ్లౌజ్ స్టార్ట్ చేశారు. అండ్ బ్లౌజ్ సెకండ్ డే మార్కింగ్ అండ్ కటింగ్ వరకు చేశారు మ్యామ్. అండ్ థర్డ్ డే వచ్చేసి స్టిచ్చింగ్ ఆఫ్ బ్లౌజ్ అందరూ కూడా మ్యాక్సిమం స్టిచ్ చేశారు, బ్లౌజ్ స్టిచ్ చేశారు. అండ్ ఫోర్త్ డే నిన్న మార్నింగ్ హాఫ్ ఆఫ్ ద సెషన్ వచ్చేసి కుర్తా మార్కింగ్ చెప్పారు అండ్ కటింగ్ కూడా చూపించారు. తను బయట నుంచి ప్రియదర్శిని గారి అని చెప్పేసి లేడీస్ చాయిస్ బొటిక్ ఆమె, తను వచ్చి చెప్పారు మ్యామ్ కుర్తా అండ్ బ్లౌజ్ రెండు. అండ్ దెన్ ఈవినింగ్ వచ్చేసి శారీ పెట్టికోట్ డ్రాఫ్టింగ్ మాత్రమే చేశారు, స్టిచ్ చేయలేదు. డ్రాఫ్టింగ్ చేస్తే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో డ్రాఫ్టింగ్ వరకు చెప్పాము మ్యామ్. ఈ 4 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇలా జరిగింది. అయితే ఫస్ట్ వాళ్ళ ఫీడ్బ్యాక్, సో ట్రైనీస్ నుంచి ఈ 4 days ఎలా మీరు ఫీల్ అయ్యారు, ఏం నేర్చుకున్నారు అని ఎవరైనా వచ్చి చెప్పండి. వచ్చేసి నేను చెప్పలేను, బట్ బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకోగలిగాను. నేను బ్లౌజ్ కటింగ్ ఎలాగా, ఏంటి, ఎలా చేయాలి, కుర్తా ఎలా చేయాలి అనేవి కొంచెం పర్ఫెక్ట్గానే వచ్చాయి మ్యామ్. చాలా థ్యాంక్ యూ మానవతకి అండ్ అలాగే ఈ రంగా కాలేజ్కి చాలా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ అలాగే ఇక్కడ ఉన్న లేడీస్ అందరికీ కూడా బాగా ఎదగాలి అని చెప్పి మానవత వాళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇలా కండక్ట్ చేయడం కూడా చాలా మంచి విషయం అండి. చాలా బాగా అన్నింటిలోనూ ఆడవాళ్ళు ముందుగా మానవత, నా పేరు ప్రమీల అండి. ఇంతకుముందు నేను ట్రైనింగ్ కొంచెం తెలుసు, టైలరింగ్. నేను ముత్యాలరెడ్డి నగర్ నుంచి వచ్చాను. మానవతా దృష్టితో మరి సార్ వాళ్ళు మన కోసము మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు సార్ వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఈ కాలేజీ ఏడీ మేడం గారికి కూడా నమస్కారాలు. మరి మనకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి మేడం గారికి కూడా మరి వందనాలు. ఇది ఫస్ట్ డే వచ్చేసి 5 daysలో ఏమి నేర్పిస్తారో చూద్దాము. అసలు నెలలు నేర్చుకున్నా కానీ రావట్లేదు. కొంచెం టచ్ ఉన్నా సరే ఒక 5 daysలో ఏం చూపిస్తారో, ఏమైనా మనకు తెలియంది ఏ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో నేర్చుకుందామనే ఉద్దేశంతో నేనైతే రావడం జరిగింది. ప్రియా మేడం చాలా పర్టికులర్గా
మనకి వివరంగా క్లాత్ మీద ఓపెన్ చేసి ఎక్కడైతే మనకు పాయింట్అవుట్ చేసి దాన్ని మనం రేస్ చేసి అడిగినప్పుడు దగ్గరికి వచ్చి ఇన్ని పాయింట్స్ పెట్టుకోవాలి, దీనికి డ్రెస్కి అయితే ఇంత, బ్లౌజ్కి అయితే ఎన్ని పాయింట్స్ పెట్టుకోవాలి, మెజర్మెంట్స్ ఎంత తీసుకుంటే ఎంత, మరి హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా పర్టికులర్గా నేర్పించారు. అలాగే బ్లౌజ్ కానీ డ్రెస్కి కానీ పైపింగ్స్ అనేది ఇప్పుడు అందరూ కూడా వేస్తున్నారు. ఆ పైపింగ్ కూడా లోడ్ పైపింగ్ ఎలా వేయాలో చాలా దగ్గరుండి చూపించి నేర్పించారు. ఫస్ట్ డే మనకి మేడం గారు ఎట్లాగా అసలుకి కుట్టాలి, కొంతమందికి వచ్చా రాదా అసలు తొక్కడం ముందు చూడమని చెప్పారు. అలా చూసాం. నెక్స్ట్ డే మేడం వచ్చి బ్లౌజ్ అసలు ఎలా మీరు కట్ చేయాలని చెప్పేసి ప్రియా మేడం చూపించారు. అలా ఫస్ట్ డే మనకి కటింగ్ చూపించినాక నెక్స్ట్ డే మనం స్టిచ్ చేసాం. ఫోర్త్ డే వచ్చేసి మనకి డ్రెస్ కటింగ్, మనకి ఒక 2 డేసే మేడం వస్తామన్నారు. మనం ఎక్స్క్యూజ్ చేయటం వల్ల మరలా వచ్చి మేడం గారు డ్రెస్ కటింగ్ కూడా మళ్ళీ నేర్పించారు. ఆ డ్రెస్ కటింగ్ కూడా చాలా సింపుల్గానే చెప్పారు. మరి అది కూడా బాగానే అర్థమైంది నాకైతే. ఇంకా చిన్న చిన్న పాయింట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి నాకైతే. నేను ఇంటి దగ్గర కుట్టినవి చిన్న చిన్నవి రిమార్క్స్ ఉన్నాయని చెప్పేటువంటి వాళ్ళకు కూడా ఈరోజు నేను పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాను అని నాకు ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఈ ట్రైనింగ్లో నాకు చాలా సార్ వాళ్ళు హెల్ప్ చేసినట్టేను. అలాగే మనకి ఇంకొకటి మానవత ద్వారా మనకు ఒక గ్రూప్గా మనకొకటి మరి బ్యాగ్స్ కుట్టడానికి అనేది కూడా మనకి ఏర్పాటు చేస్తామని సార్ వాళ్ళు చెప్పారు. అది చాలా ధన్యవాదాలు. మనందరం కూడా ఇంటి దగ్గర ఉండి మరి మన హస్బెండ్ మీద ఆధారపడకుండా మన కోసము మనము ₹1 ఎలాగనేది మరి సంపాదించుకోవాలనేటువంటిది కూడా మన సార్ వాళ్ళు మనకి ఏర్పాటు చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. నా ధన్యవాదాలు. ఆధారపడటం కాదు, మనకై మనం ₹1 సంపాదిస్తే ఎలా ఉంటుంది, ఒకరు ఇచ్చిన అమౌంట్ మనం ఎంత ఖర్చు పెట్టినది మనం సాటిస్ఫాక్షన్ అవ్వము. అది మనం కష్టపడి సంపాదించి ₹1 ఖర్చు చేస్తే ఆ రూపాయి విలువ ఏంటి అనేది తెలుస్తుంది. లేడీస్ ఇలా ఉండకూడదు, ఇలా ఎదగాలని మేడం మన కోసం ఎలా అయితే మాట్లాడారు, దాన్ని అంతటితో వదిలేసేయకుండా ఇవాళ వీళ్ళు కష్టపడి వీళ్ళు స్టూడెంట్స్కి డిస్టర్బెన్స్ అవుతుందని తెలిసి కూడా మనకి వాళ్ళ మధ్యలో ఒక రూమ్ ఇచ్చి మనల్ని కంట్రోల్ చేస్తూ మన కోసం ఒక టైం కేటాయించారు. మేడం గారికి వందనాలు. అటువంటి టయాన్ని మనకి ఇచ్చినందుకు వాళ్ళకి ఉదయపూర్వకంగా వందనాలు చెప్పాలి. ఏడీ మేడం గారు కూడా చక్కగా అన్ని మెజర్మెంట్స్ కానీ నీట్గా చెప్పారు. ఒక బోటిక్ నుంచి ప్రియా మేడంని తీసుకొచ్చి మనం ఏంటంటే అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు టైలర్స్, కొంచెం టైలర్స్, వీళ్ళ వల్ల ఏంటి ఇంకా చక్కగా ఇంకా మేమేంటి వర్క్ చేయగలం, ముందుకు వెళ్ళగలం అనే ఉద్దేశాన్ని కూడా మీరు పెంచుకోవాలి. ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ పని అయిపోయింది అని వదిలేసేయకూడదు. దీన్ని ఇంటికి వెళ్ళాక కూడా మేము ముందు స్థాయికి మీరు వెళ్ళారు అంటే ఎక్కడి నుంచి వెళ్ళాము, ఒక ట్రైనింగ్లోకి వెళ్ళాము. ఆ ట్రైనింగ్లో మేము ఇలా నేర్చుకున్నాము, ఆ ట్రైనింగ్ నుంచి మేము ఎదగగలిగామన్న మాట కూడా మన నోట్లో నుంచి వేరే వాళ్ళకి రావాలి. అలా వచ్చినప్పుడు అది మనకి ఇచ్చినటువంటి మన కాలేజ్ పేరు వస్తుంది. మన కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం, ఆ కాలేజీలో చైతన్య గారు మేడం, ఆ మేడం ఇలా మనకి అవకాశం ఇవ్వబట్టే కదా మనం ఇవాళ ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యగలం. ఈ మానవతా సంస్థ వాళ్ళు మన మేడంకి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వబట్టి ఈ కాలేజ్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవి జరుగుతున్నా కానీ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతున్నా కానీ మనకి కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీ మంచిగా ఇచ్చారు, మంచిగా ట్రైనింగ్ అనేది ఇచ్చారు, మనకి మంచి మాటలు చెప్పారు. దాంతోపాటు మంచి ఎలా కుట్టాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మంచిగా వివరించి దగ్గరుండి స్టిచ్ చేయించి టైలరింగ్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే 1-2 డేస్లో రాదు, 1 or 2 డేస్లో రాదు. మినిమం తొక్కని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ చేత బ్లౌజులు కూడా కుట్టించాము. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళ చేత బ్లౌజ్ కుట్టించాము 2 డేస్లో. కుట్టిన బ్లౌజులు అయితే అందరి దగ్గర ఉన్నాయి మేడం గారు, ఫినిష్ చేయించేసాం, అందరి దగ్గర కుట్టారు. ఇంకా డ్రెస్సెస్ అంటావా అది 1 రోజులో అవ్వదు. ఒక బ్లౌజ్ అంటే సహజం చేయగలిగారు. ఇలాగ ఇంకా ఏవైనా ఇలాంటివి మాకేమైనా ఉంటే అవకాశాలు ఇవ్వండి మేడం గారు. జూట్ బ్యాగ్స్ కుడతామని అందరూ అడుగుతున్నారు. మీ కాలేజ్ తరఫున ఏమన్నా స్టిచ్చింగ్స్ అలా ఏమైనా ఉంటే మానవతా సంస్థ తరఫున మాకు ఇస్తే
ముందుకు వెళ్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు చైతన్య మ్యామ్ వచ్చి అడ్రస్ చేయమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి మానవ ఉత్సవాలకి, అలాగే మా కాలేజ్ నుంచి ఫ్యాకల్టీ మెంబర్కి అందరికీ కూడా హృదయపూర్వక ఏమంటారు శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనుకో, గార్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది ఇంపాసిబుల్, అది అందరికీ రాదు. ఏదో ఒకటి క్లాత్ బ్యాగ్ వరకు అవుతుందేమో, మహా అయితే బ్లౌజ్ ఆ మార్కింగ్ వరకు చెప్పగలుగుతారని నేను అనుకున్నా. బట్ మనకున్న టైం బట్టి వీళ్ళు కూడా మానవతా సంస్థ వాళ్ళ సార్ వాళ్ళు కూడా చక్కగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళనే సెలెక్ట్ చేసి మా దగ్గర పంపించడం వల్ల ఇది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తను చెప్పారు ప్రమీల గారు, అంటే తనకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది, కానీ కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, దాన్ని క్లారిఫై చేయడానికి ఇట్లాగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రోగ్రాము ముఖ్యంగా మనుషుల్ని ఐడెంటిఫై చేయటం అనేది మాకు చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే మేము టీచింగ్లో ఉన్నాం, స్టూడెంట్స్తోనే మేము ఉంటాము. ఈ కాలేజ్కి సంబంధించిన రీసెర్చ్, ఎక్స్టెన్షను, అకాడమిక్స్ ప్రోగ్రామ్స్ చూస్తుంటాము. జనాలతో ఉండేది మాకు తక్కువ ఉంటుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, కరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పట్టుకొని తీసుకురావటం అనేటువంటి పనిని మానవతా సంస్థ వాళ్ళు చేసి మాకు కొంచెం ఈజీ చేశారు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నామని అంటే దానివల్ల ఏదో ఒక బెనిఫిట్ అయితే రావాలి, ఎవరో ఒకరు బెనిఫిట్ అవ్వాలి. సో అలాంటి అవకాశాన్ని కాలేజ్కి వీళ్ళు ఫెసిలిటేట్ చేయటం వల్ల జరిగినందుకు మానవతా సంస్థ వాళ్ళకి కూడా మా ధన్యవాదాలండి. So now I request Dr. Purnima to distribute certificates. M. Santosh Geeta garu, A. B. Prasanna garu.